చాణక్య అని ఉందే మన సమాజానికి మన దేశానికి పట్టిన చీడలు ఇప్పుడు కాదు 75 ఏళ్ళుగా వీటన్నిటికీ ఒకే ఒక్క విరుగుడు చాణక్యుడు. చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం అనేది ఒక ఆల్ టైమ్ గ్రేట్గా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉండి ఉంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం అనేది రాసుకునేటప్పుడు ఇక్కడ దేశం మీద ఈ చరిత్ర మీద సంప్రదాయం మీద సంస్కృతి మీద ఈ దేశ వారసత్వం మీద కనీసమైన అవగాహన కనీసమైన గౌరవం ఉన్న వాడు ఎవడన్నా ఒక జాతీయ నాయకుడిగా ఉంటే రాజ్యాంగం అనేది రాసేటప్పుడు మొట్టమొదలు మాతృకగా మోడల్గా తీసుకోవాల్సింది చాణక్యుడి అర్థశాస్త్రాన్ని. ఇవాళ కూడా దాన్ని పక్కన పడేసి మన వాళ్ళు ఇవాళ నన్ను మాట్లాడమన్నదే రాజ్యాంగం గురించి మాట్లాడమన్నారు. కాబట్టి రాజ్యాంగం దగ్గరికే వద్దాం. మరి చాణక్యుడు పనికిరాడు, అర్థశాస్త్రం పనికిరాదు. ఎందుకు పనికి వస్తుంది అంటే మన మొత్తం జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ మొత్తం ఘోరంగా విఫలమైంది. ఒకే ఒక ఎగ్జాంపుల్, వాడెవడో మీరందరూ దురంధర్ సినిమా చూసి ఉంటారు ఈ మధ్య. ఈ దురంధర్ సినిమాలో బొంబాయి మీద వచ్చి కొంతమంది అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు దాడి చేశారు. 170 మందినో 90 మందినో పిట్టలను కాల్చినట్టు కాల్చేశాడు ఒక నరరూప రాక్షసుడు. వాడి పేరు కసబ్. ఈ కసబ్ అనే అంట్ల వెధవ వాడిని ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాణానికి తెగించి వాడిని పట్టుకుంటే ఇంతమందిని కాల్చిన వాడు మన దేశం వాడు కాదు, వేరే దేశం వాడు. ఆ వేరే దేశం వాడు రాసిన టెర్రరిస్ట్ అంటే వాడు ఒక పాము, విషసర్పం. ఆ విషసర్పాన్ని ముందు ఇమ్మీడియట్లీ హీ షుడ్ బి షాట్ డెడ్. మనం ఏం చేసామంటే న్యాయం ఉంది కదా, వాడికి కూడా హక్కులు ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాడి సెక్యూరిటీ, వాడి కోసం స్పెషల్ జైలు, వాడికి వేరే సెక్యూరిటీ, వాడి సెక్యూరిటీ కోసం ప్రజల ధనాన్ని కొన్ని కనీసం 50-100 కోట్లు ఖర్చు పెట్టి వాడికి లాయర్లను పెట్టి వాళ్ళని పెట్టి జడ్జీలను పెట్టి వాడిని ఒక పెద్ద సెలబ్రిటీని చేసి వాళ్ళు మాట్లాడుకున్నది అది. మీరు దురంధర సినిమా నిజంగా వాడు ఒక మహానుభావుడు గొప్ప దేశానికి చేసిన ఉపకారం ఆ సినిమా తీయటం. అట్లాంటి వెధవని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకొని మహా విఐపి లాగా చేసినటువంటి వాడు, దాన్ని మనం రూల్ ఆఫ్ లా అంటాం. న్యాయము తన పని తాను చేసుకొని పోవటం అనేది. చివరికి ఏం చేశారంటే చంపమన్నారు, వాడిని చంపారు. ఈ పనికి ఎన్నాళ్ళు పట్టింది? 25 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. దానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి? ఇట్లా న్యాయ వ్యవస్థ ఉంటే ఇదే మీరు చాణక్యుడి అర్థశాస్త్రాన్ని తీసుకున్నారనుకోండి, ఆయన చాలా చాప్టర్స్ వైజ్గా ఉన్నది. చాణక్యుడి నీతిలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటంటే మామూలు మనుషులు, ఈ మనుషుల యొక్క హక్కులు వాటి విషయంలో ఎంత అంటే ఈ సోకాల్డ్ పిచ్చి కుక్కల కోసం ప్రేమలో కలిసిపోయే అమలక్కలు ఉన్నారు ఈ దేశంలో. పిచ్చి కుక్కలు కలిస్తే లేదు వాడికి వేసక్టిమీ చేయమని చెప్పి జడ్జీలు ఉన్నారు ఈ దేశంలో. ఇట్లాంటి ఇలా చేసేటువంటి చోట వీళ్ళు మళ్ళీ మానవ హక్కులు అంటారు, జంతువుల హక్కులు అంటారే. వీళ్ళు ఇంకొక 1000 జన్మలు ఎత్తినా ఊహించలేనటువంటి మానవతా దృక్పథాన్ని చూపించిన వాడు చాణక్యుడు. ఎట్టన్నాడంటే ఆయన నూలు పోగులు ఇస్తారే, ఇంట్లో నూలు ఒడుగుతారు. వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి ఎవడో ఆడపిల్లలు చేస్తారు. చేసిన దాన్ని తీసుకొని వచ్చి ఎవడికో సమర్పిస్తారు. వాడికి కట్టాలి, వాడు చూసి తూచాలి, నాణ్యత చేయించాలి, డబ్బులు ఇవ్వాలి. ఈ డబ్బులు ఇచ్చటానికి నియోగింపబడిన అధికారి ఆ నూలులు తెచ్చినటువంటి మహిళని, వాడి పని ఆ తెచ్చింది తీసుకోవటం, తూచటం, చెప్పటం, పంపించటం. ఆ అమ్మాయి కేసు కనుక తేరిపార చూస్తే ఇంత ఫైన్ వేయమని చెప్పాడు చాణక్యుడు.
మీరు ఊహించగలరా? అది మానవ హక్కులు, ఉమెన్స్ గిబ్బులు అంటారే, అంత చాలా సెన్సిటివ్గా మామూలు మనుషుల కోసం ఎంతైతే ఇవ్వాలో వాళ్ళకి విషయంలో అంత మానవతా దృక్పథమేమో ఒకవైపు చూపిస్తాడు. ఇంకోవైపు ఈ కసబ్ లాంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారే, దేశంలో ఉన్న టెర్రరిస్టులు, జాతి వ్యతిరేకులందరూ జాతీయ ప్రముఖులుగా చలామణి అవుతుంటారు మన దేశంలో. ఇటువంటి వాళ్ళు దేశంలో, మన దేశంలోనే ఉండి మన దేశానికే చిచ్చు పెట్టేవాళ్ళు, ఇతర దేశాల వాళ్ళతో కుమ్మక్కైన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని అసలు మీరు ఎక్కడా బయటికి తేవద్దు, సింపుల్గా పైకి చెప్పకుండా ఫినిష్ చేయమన్నాడు, ఎన్కౌంటర్లు చేసేయమన్నాడు. ఎన్కౌంటర్లు చేసే వాళ్ళందరికీ మొట్టమొదలు అట్లాంటి వాళ్ళు జాతి ద్రోహులు, విదేశీయులకైతేనేమో వాళ్ళు ఏం చేశారో కూడా జనానికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టమన్నాడు. తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళందరినీ కూడా ఇంకోసారి ఏ పని చేయకుండా సిగ్గొచ్చేటట్టు కఠినాతి కఠినమైన క్రూరాతి క్రూరమైన శిక్షలు బహిరంగంగా వేయమన్నాడు. ఒక రాజకీయ నాయకుడు గనక 100 కోట్లు సంపాదిస్తారు, ఆంబోతుల్లాగా మీద పడతాడు, వాడు చీఫ్ మినిస్టర్ అంటాడు, ఇంకోడెవడో అంటాడు. వీళ్ళందరూ కలిసి ఎంత కష్టపడ్డా, ఎంత దోచుకున్నా, ఇవాల్టి దాకా ఒకడు అధికారంలోకి వచ్చేంత వరకు వాడు అన్ని కోట్లు తిన్నాడు, ఇన్ని కోట్లు తిన్నాడు, 100 కోట్లు 100 కోట్లు తప్ప ఎవడు తక్కువ 1000 కోట్లు తప్ప తక్కువ మాట్లాడరు. అటువంటిటప్పుడు ఇప్పటిదాకా అధికారంలోకి వచ్చేవాడు, అధికారంలో ఉన్నవాడు చేసిన అవినీతిని ప్రతిపక్షంలో వాడు బయట పెట్టే మళ్ళా వాడు అధికారంలోకి వస్తాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా వాడు అదే అవినీతిని వాడు చేస్తాడు. ఇంతకు ముందున్నవాడు చేసినటువంటి అవినీతి గురించి ఎక్కడా ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటిదాకా ఏ పరిపాలకుడి మీద, ఏ ప్రభుత్వం మీద, ఏ మంత్రి మీద, ఏ ముఖ్యమంత్రి మీద, ఏ ప్రధానమంత్రి మీద ఇవాటి దాకా ఎవ్వడికి జైలుకు పోవటం అంటే పోవటం, లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాడు కాసేపు పోతాడు, వచ్చిన తర్వాత పోతాడు. ఇవన్నీ నాటకాలు ఆడటం మీద, కానీ నిజమైనటువంటి తిరుగులేని శిక్ష ఇప్పటిదాకా 70 ఏళ్లలో ఒక్కడంటే ఒక్కడికి మనం వేయలేకపోయాం. దీన్ని మనం రూల్ ఆఫ్ లా, అన్నిటినీ గౌరవించటం అంటారు. ఇటువంటివి నేర్చుకోవలసింది ఎవరిని ఎట్లా చేయాలి, వెధవలతో వెధవల్లాగా ఉండాలని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు జగద్గురువు. ఆయన మనకు చెప్పింది హిట్టింగ్ బిలో ది బెల్ట్ కొట్టించాడు. భారతంలో దగ్గరుండి చేసిందంతా అధర్మమే కృష్ణుడు చేసింది. దుర్యోధనుడు తొడలు బయటకు ఉన్నప్పుడు వాడి తొడల మీద కొట్టమన్నాడు, కొట్టడం తప్పది. కర్ణుడు రథచక్రాలు పట్టుకుని ఉన్నప్పుడు చంపండి అన్నాడు. అంటే జగత్తును ఒకవైపు భగవద్గీత చెప్పి, నేను చరాచర జగత్తు మొత్తం సృష్టి అంతా నేనే చేస్తున్నాను, నేనే మొదలు, నేనే చివర, నేనే మొత్తం అన్నటువంటి శ్రీమన్ భగవత్తుడే దిగి వచ్చి ఈ కాలంలో ఉన్నప్పుడు కావాలనుకుంటే ఒక క్షణంలో భస్మీపటలం చేయగలిగినటువంటి శక్తి ఉన్నా, తనను ఆశ్రయించినటువంటి అర్జునుడికి ఒళ్ళు అలవకుండా కాసేపు కూర్చొని ఏదైనా కూల్ డ్రింక్ తాగు, ఈ లోపల నేను కళ్ళు తెరిస్తే ఈ అక్షౌహిణులన్నీ భస్మీపటలం చేస్తాను అనొచ్చుగా. తను కూర్చుని గుర్రాలకి సేవలు చేసి, సారథిగా ఉండి, అవి చేసి ఇవి చేసి ఒక్కొక్కడిని తప్పుడు పనులు చేసిన వాడిని తప్పుడు లేదు, అవి మనకు పనికిరాదు. అది అసలు పుస్తకాల్లో స్కూళ్ళల్లో చదువు చెప్పటం అనేది తప్పు అని భగవద్గీత, రామాయణం, భారతం, ఇందాక అనంత శ్రీరామ్ గారు ఎవరి గురించి అయితే చెప్పాడో
ఈయన రాసిన పాటలు కానీ ఆ రామాయణం గురించి ఆ ఆంజనేయుడి గురించి ఏమైనా చెప్తే కేసులు పెడతారు. రాజ్యాంగబద్ధంగా కేసులు పెట్టాలి. ఎందుకు అంటే మనకి ఒక దరిద్ర గుట్ట అధికరణం ఒకటి ఉన్నది, ఆర్టికల్ 28 అంటారు. అందులో మొదటి లైన్లో ఏముంటుందంటే రిలీజియస్ ఇన్స్ట్రక్షన్, మతపరమైన బోధన పబ్లిక్ ఎడ్యుకేషన్లో చెప్పటము నిషేధించబడినది అంటాడు. ఆ ఒక్క మాటతో భగవద్గీత, రామాయణం, భారతం, వేదాలు, వేదశాస్త్రాలు వీటన్నిటికీ మన పనికి మాలిన జాతీయ నాయకులనే అడ్డగాడిదలు ఉన్నారే ఈ రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఉన్నవాళ్ళు, వీళ్ళ దృష్టిలో ఇదంతా మత బోధన, రిలీజియస్ ప్రాపగాండా. ఎందుకంటే రిలీజియన్స్ అంటే ఇస్లాము, క్రిస్టియన్లను చూసి ఆ తూనికరాళ్లతో కనుక కొలిచేవాడికి హిందులో ఇదంతా మతంగా కనపడుతుంది, రిలీజియన్గా కనపడుతుంది. మనకు మతం అనేది లేదు. మనకు శాస్త్రము, వేదము, వేదశాస్త్రాలు ప్రపంచం మొత్తానికి మనం దారి చూపించిన వాళ్ళం, ప్రపంచం మొత్తానికి విజ్ఞానము, నాగరికత నేర్పిన వాళ్ళం. మనుస్మృతిలో చెప్తాడు, ఏతద్దేశ ప్రసూతస్య సకాశాద్ అగ్రజన్మన స్వం స్వం చరిత్రం శిక్షేరన్ పృథివ్యాం సర్వమానవాహ. ఈ పృథివీ మీద ఉన్న సర్వ మానవులు ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రజన్ములు అంటే విజ్ఞానుల దగ్గరికి వచ్చి వాళ్ళ దేశాల్లో వాళ్ళు ఎలా నడవాలి ఏమిటి అన్నది నేర్చుకున్నదురుగాక అన్నాడు మనువు. అంటే మొత్తం దేశానికి మన విశ్వగురువు అని ఇప్పుడు అంటామే, మొదటి నుంచి అలా ఉన్నవాళ్ళం. హిందూ నేషన్ అనే పుస్తకం నేను రాస్తే మొత్తం ప్రపంచ నాగరికతలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి కృణ్వంతో విశ్వమార్యం అంటారు. తెలిసిది లేని వాళ్ళమేమంటారంటే ఇప్పుడు మనం చేస్తామా ఆర్యమేమో, ఇవన్నీ అయ్యే పనేనా అంటారు. ప్రపంచం మొత్తము ఒకప్పుడు ఆర్యమయమే. ఆర్యమయమంతా చేసింది మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏ దేశానికి వెళ్ళిన వాళ్ళు ఆ దేశంలో ఇమిడిపోయి అక్కడ నాగరికతల్ని, చరిత్రని అన్నీ ఎలా చెప్పారో నేను ఉదాహరణలతో, రుజువులతో సహా హిందూ నేషన్ అనే పుస్తకంలో రాశాను. ప్రతివాడు మాట్లాడతాడు గ్రీకులు, రోమన్లు అనేవాడు మహావిజ్ఞానులని, వాళ్ళ నుంచే అసలు ప్రపంచానికి నాగరికత అంతా వచ్చిందని. ఆ గ్రీకులు వాళ్ళ గురువు ఎవడంటే మన మనువు. ఏ మనువునైతే, ఏ మనుధర్మాన్నైతే ఇవాళ మన గాడిదలందరూ తిడుతున్నారో ఆ మనువే మా గురువయ్యా, అక్కడి నుంచే నేర్చుకున్నామని గ్రీకులు, అరిస్టాటిల్ లాంటి వాళ్ళు చెప్పినవి నేను ఉదాహరణలతో చెప్పాను. మనకు మొదటి రాజ్యాంగకర్త ఎవడంటే మనువు. షాక్ అవ్వకండి, ఎందుకంటే వాడు చాలా భూతు పదార్థము, అనకూడదు అనంటే మనం ఏదో పాతరాతి యుగంలో ఉన్నానేమో అనుకుంటారు పాపం మన ఈ కాలపు వాళ్ళు. ఈ మనువు అనేవాడు ఎవడినైతే చిడుతున్నామో, ఎవడైతే దేశాన్ని ఎదుర్కొన్నటువంటి సమస్తమైన చెడుగులకి వాడే కారణం అని ఇప్పటికీ చంపి కుళ్ళబొడుస్తున్నారో మేధావులు అనుకున్న వాళ్ళు, రాజకీయ పార్టీలు వీళ్ళందరూ అనుకుని ఒక చెడు పదార్థంగా చెప్పినటువంటి మనువుని ఫిలిప్పీన్స్ అనే దేశంలో వాళ్ళ పార్లమెంటులో ఆయన విగ్రహం ఇప్పటికీ ఉంది. అందులో ఆయన కింద రాస్తాడు, ది ఫస్ట్ వైజెస్ట్ లా గివర్ ఆఫ్ మ్యాన్కైండ్. మొట్టమొదటి ప్రపంచానికి న్యాయం ఇచ్చినటువంటి శాసనకర్త మనువు అని పేరు రాసి ఫిలిప్పీన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. ఆ మనువు నుంచే మేము నేర్చుకున్నామని గ్రీకులో, రోమన్లో మహాపండితులందరూ చెప్పారు. వాటినే ఇవాళ ప్రపంచమంతా అనుకుంది. అంటే మనకు రాజ్యాంగం అని రాస్తే మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది, చూడాల్సింది, భక్తితో కళ్ళకద్దుకొని చేయాల్సింది మనుస్మృతిని. దాన్నేమో అవతల బారిస్తాం. రెండవది ప్రాక్టికల్గా చెప్పినవాడు చాణక్యుడు. ఈ చాణక్యుడు ఎవడు చెప్పాడు ఏమిటి అని అంటే, నేను చాణక్యుడు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు పుస్తకం రాశాడు. ఎంతమంది చదివారో నాకు తెలియదు, చదివారు. ఆ పుస్తకానికి నేను ఆంధ్రభూమి సంపాదకుడిగా ఉన్నప్పుడు నేను నా ఆదివారం అనుబంధంలో దాని గురించి రాసి ఆయన ఎంత సంతోషపడ్డాడంటే, ఇప్పటినాళ్ళకి మీరు గుర్తించారండి అని. ఆ మొత్తం దాని పేరు ఏదో ఉంది, పుస్తకం ఏంటండి మనం అనుకుంటారు, పుస్తకం పేరు కాదు ఏదో ఉంది, మంచి పేరు పెట్టాడు.
ఆ పుస్తకానికి ఇవాళకి అందులో ఆయన ఎంత విడమర్చి చెప్పాడండి. చాణక్యుడు అర్థశాస్త్రం, అందరూ అర్థశాస్త్రం అంటే ఏదో ఎకనామిక్స్ అనుకుంటారు, కాదు, కాన్స్టిట్యూషన్ ఎంత పరిచయంగా చేశాడని చూస్తే, మీరు ఎవరన్నా కనుక చాణక్యుని సమాజం పెట్టారు కదా, మీకు ఒక అద్భుతమైన సబ్జెక్టు రాంబాబు గారు, చాణక్యుడి అర్థశాస్త్రము వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, హౌ ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ది లైట్ ఆఫ్ చాణక్యాస్ ఇది అని చెప్తే, ఇవాళ మన జుడిషియరీని, ఇవాళ మన అనుకోండి కోర్టులు ఉన్నాయండి, కోర్టులో ఈ కోర్టు తప్పు చేస్తే ఇచ్చిన జడ్జిమెంట్ని ఇంకో కోర్టు వాడు కొట్టేస్తాడు. మెజిస్ట్రేట్ కోర్టు చెప్పింది జిల్లా జడ్జి తప్పేస్తాడు, జిల్లా జడ్జి చెప్పిందని హైకోర్టు కొట్టేస్తుంది, హైకోర్టులో సింగిల్ జడ్జి తీర్పుని డివిజన్ బెంచ్ కొట్టేస్తుంది, మళ్ళీ దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టేస్తారు. ఇట్లా కొట్టేయటము, వాళ్ళు చడామడ తిడుతుంటారు రాజులను. వీళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ న్యాయం అనేది ఇట్ ఈజ్ ఫర్ సేల్. మీరు ఏ కోర్టుకు పోయినా, ఏ జడ్జిమెంట్ అయినా ఎంత అంటే పట్టాల్సిన వాడిని పట్టుకుంటే సుప్రీంకోర్టు నుంచి ఇక్కడి దాకా ఏ కోర్టులో అయినా ఏ తీర్పు అయినా కావాల్సింది ఇప్పించేవాడు వాడు ఉన్నాడు, డబ్బులు తీసుకున్నారు. ఇట్లా కరప్షన్ విపరీతంగా పెరిగింది, వాళ్ళు ఎవరు పట్టుకోవట్లేదు. ఒక ఢిల్లీలో ఒక జడ్జి పట్టుబడ్డాడు ఆ మధ్య, వాళ్ళ ఇంట్లో కోట్లు 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 ఎక్కడి నుంచి వచ్చినాయండి అడిగామా? చాణక్యుడు ఏం చెప్పాడు తెలుసా, ఇవాళ ఆ జడ్జిని ఇంపీచ్ చేయడం తప్ప దిక్కులేదు. ఇంపీచ్మెంట్ చేయాలంటే కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇట్లాంటి వాడికి అస్సలు అడ్డాను ఒప్పుకోరు. కాబట్టి వాడి మన జన్మలో ఏ జడ్జిని మనం ఇంపీచ్ చేయలేము. అందుకని వాడిని ఎవడు అచ్చోసిన మిగతా వాళ్ళకన్నా ఉందో కానీ జుడిషియరీలో ఉన్నంత కరప్షన్కి ఎక్కడా లేదు. మరి ఎవడు చేయాలి అని అంటే, చాణక్యుడు చెప్పాడు అర్థశాస్త్రంలో, ఈ జడ్జీలు, అధికారులు, న్యాయాధికారులు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడటానికి అప్పుడప్పుడు కనిపెట్టండి అన్నాడు. కనిపెట్టమెట్టా అంటే ఆ జడ్జి దగ్గరికి ఎవడో పోయి, మా కేసు ఉందండి, కాస్త డబ్బులు ఇస్తాను తీసుకోండి అని, ఏసీబీ వాడు పట్టుకుంటారని ఇప్పుడు అంటున్నామే, ఆయన అప్పుడు చెప్పాడు, పట్టుకుని వాడిని ట్రాప్ చేసి డబ్బులు ఇస్తామని చెప్పి, మీరు వాడు కనుక డబ్బులు కనుక తీసుకుంటే దోషిగా చేసి వెంటనే ఇమ్మీడియట్గా చేయమన్నాడు, శిక్ష చేయమన్నాడు. ఏం శిక్ష చేయాలో చెప్పాడు. ఒక న్యాయాధికారి, ఒక న్యాయమూర్తి కనుక చేసినటువంటి ఒక తీర్పు వల్ల ప్రజలకి, ప్రజాధనానికి, ప్రభుత్వానికి ఏదన్నా కనుక అన్యాయం జరిగితే, నష్టం వస్తే, ఆ నష్టాన్ని ఆ జడ్జి దగ్గర నుంచి వసూలు చేయమని చెప్పినవాడు చాణక్యుడు. కెన్ యూ ఇమాజిన్? ఇప్పుడు యధవులందరూ రాజకీయాల్లో ఉన్నారు. ఈ రాజకీయాల వాళ్ళందరూ పోయి వాడిని కనుక ఎవడన్నా వీడిని అరెస్ట్ చేశారనుకోండి, అరెస్ట్ చేయాలంటే ఓ పెద్ద, ఇప్పుడు అది అంబటి రాంబాబు అని ఆయనే మొన్న అరెస్ట్ చేశారు. అసలు ఎంత మీడియా వాళ్ళకి పని పాటలే, పాపం 3 రోజులు వాళ్ళ భోజనం కూడా చేయకుండా ఆయన ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఎక్కడికి పోయాడు. రాజమండ్రి జైల్లో పోయిన తర్వాత ఆయన భోజనానికి నాకు నీళ్లు కావాలి, ఇంటి నుంచి భోజనం కావాలన్నాడు, నాకు ఇంకోటేదో కావాలన్నాడు, ఆయనకి ఇస్తారా లేదు, దీని మీద మనందరం ఆలోచిస్తున్నాం. అంటే ఎట్లాంటి వాడైనా వాడు జైలుకు పోవటం అనేది, పెట్టడం అనేది ఒక వీరోచిత కార్యమైనట్టు. వాడు అక్కడ ఉండి బయటికి రావాలంటే మొత్తం వందల వేల మంది పోయి వాడిని మెడలో దండలేసి పట్టుకొచ్చి వాడిని వీర పూజ చేసేస్తారు. తప్పుడు కేసులో, రేప్ కేసులో, కరప్షన్ కేసులో పోయినా. మరి వీళ్ళు జైల్లో కనుక ఉంటే, మన ఇళ్లల్లో మనం అనుభవిస్తున్న దానికన్నా మీకు ఎప్పుడన్నా టైం ఉంటే చర్లపల్లి జైలుకి వెళ్ళి చూడండి. 5 స్టార్ కంఫర్ట్స్ ఉంటాయి, ఏసీ రూమ్లు ఉంటాయి, మంచి టీవీ పెడతాడు, అన్నీ చూపిస్తాడు, జిమ్ములు ఉంటాయి, బాగా బాగుంటాయి. వీళ్ళందరూ పోయి అక్కడ మేపుతున్నాం మనం. చాణక్యుడు ఏం చెప్పాడంటే, వీడి రాజకీయాల్లో ఉన్నవాడు, అధికార స్థానాల్లో ఉన్నవాడు గనక, వాడు గనక తప్పు చేస్తే, వాడు దోషి అని వాడికి ఇవ్వాల్సినంత ఇచ్చి నేరం రుజువైతే వాడిని జైల్లో పెట్టొద్దు అన్నాడు. పబ్లిక్ రోడ్ల మీద వాళ్ళతో రాళ్ళు కొట్టించండి, రోడ్లు వేయించండి. అందరూ అంటే గుట్టలు ఒడదీసి ఒక గోచేవో గావంచో కట్టుకొని వాడు రాళ్ళు కొట్టాలి.
దారిన పోయే వాళ్ళందరికీ నిన్నటిదాకా వీడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, ఇక చూడు రాళ్ళు కొడుతున్నాడు, వెధవ డబ్బులు తిన్నాడు అంటే ఇంకోసారి ఆ పని చేయడు. ఇంకోసారి వెధవ ఎవడూ ఆ తప్పు చేయడు. చెయ్యకుండా ఏం చేయాలంటే పబ్లిక్ సెన్సర్, అంటే గల్ఫ్ దేశాల్లో కూర్చోబెట్టి మనుషుల్ని ఒంగోబెట్టి మెడకాయలు కోసేస్తుంటారు. అది వాళ్ళ శిక్ష పాపం. అంతకన్నా కూడా ఇది చాణక్యుడు చెప్పింది మోస్ట్ పోటెంట్, పవర్ఫుల్ అండ్ ఏ డిటరెంట్. సరే అది వదిలేండి. ఇక నేను ఇప్పుడు మీరు ఆయన కొట్టేట్టున్నాడు నన్ను. చాణక్యుడు రాజ్యాంగం అని చెప్తే చాణక్యుడి దగ్గరికి ఎందుకు పోయాను కాదు. కాబట్టి మీకు రాజ్యాంగం అనేది ఎలా ఉందో మీకు ఒక చిన్న టేస్ట్ చూపాను. అటువంటి రాజ్యాంగాలు కొన్ని వందల వేల సంవత్సరాల కింద రాసినటువంటి సంస్కృతి, వారసత్వము ప్రపంచంలో ఉన్న అందరూ అన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎటువంటి న్యాయానికైనా ఏమా వద్దులేమ్మా ఇప్పుడు అది అప్పుడు వాళ్ళ అటెన్షన్ ఇటుపోతుంది. అందుకని అవి చూడటం మొదలు పెడతారు, నా మాటలు వినరు. అందుకని వద్దు. తర్వాత అయ్యా ఇప్పుడు ఏంటంటే నేను తెలియని వాళ్ళు బహుశా ఎక్కువ మంది లేరు. నేను ఇప్పటికీ మీరు యూట్యూబ్లో నా పేరు కనుక కొడితే ఒక 150 వీడియోలు వస్తాయి. ఆవు పాఠం కనుక చెప్తే వాడు ఏది చెప్పినా ఆవు గురించే చెప్తాడని ఒక కథ ఏదో ఉన్నది. నేను కూడా ఎప్పుడు చెప్పినా ఇవే చెప్తుంటా. ఇప్పటికి నేను 100 సార్లు చెప్పా ఇదే మాటలు. కాబట్టి ఇవేం కొత్తవి కావు. నేను రాసిన పుస్తకాలు ఉన్నాయి, నా వీడియోలు ఉన్నాయి. మొన్ననే ఇగో అమ్మాయి మా ఈమె చేసింది దీనికి ఇదే మాటలు చెప్పా. అప్పుడే నేను భవిష్యవాణిగా నేను బ్రహ్మంగారిలాగా కాలజ్ఞానం కూడా నాకు వచ్చు. నేను చెప్పా 500 1000 కూడా చూడరు వీళ్ళు అన్న. అమ్మాయి వ్యూస్ ఎన్ని వచ్చినాయేమో 600 వచ్చినాయి. చూడరు మన వాళ్ళు. మంచివి చూడకూడదు, మంచివి మాట్లాడకూడదు, మంచివి వినకూడదు అని మనం గాంధీ గారి కోతులకి రివర్స్ కోతులు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం. కాబట్టి మనకు అవేం పట్టవు. కాబట్టి అది వదిలేయండి. ఇప్పుడు ఎందుకన్నానంటే మీరు సీరియస్గా నేను చెప్తున్నాను. మీరు నా స్పీచ్ అయిన తర్వాత కొంచెం సిగ్గుతో వెళ్ళాలి అందరం. వీ షుడ్ ఆల్ బీ అషేమ్డ్. సిగ్గులేని బతుకులు మనవి. ఎందుకో నేను చెప్తా. ఒక భయంకరమైన మోసం, ఒక భయంకరమైన ద్రోహం మనకి 75 ఏళ్ళ కిందటే జరిగింది. ఒక్కడు మాట్లాడాల. రాజ్యాంగం అనేది వస్తే అది హిందూ వ్యతిరేక రాజ్యాంగం అని. మనకున్నది హిందూ వ్యతిరేక రాజ్యాంగము. ఈ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ఇది హిందూ దేశము, ఇండియాని హిందూ దేశం అని ఇప్పటికీ అనగలుగుతున్నది నేను ఒక్కడనే. నేనే అప్పుడప్పుడు హిందూ దేశం అంటుంటా. మా చిన్నతనంలో ఎవరైనా హిందూ దేశ చరిత్ర అని మాకు పుస్తకాల్లో పాఠాలు ఉండేవి. చరిత్రలో రాసింది హిందూ దేశ చరిత్ర, హిందూ దేశ విజ్ఞానం, హిందూ దేశం అని అందరూ అనేవాళ్ళు. ఇవాళ హిందూ దేశము అని అంటే వాడు ఒక మతోన్మాదిగా ముద్ర వేసినటువంటి నికృష్టపు సమాజంలో మనం బతుకుతున్నాం. మనకేం కనకట్లా. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి అన్నది చెప్తున్నా కనుక మళ్ళా ఇప్పుడు నేను చెప్పేదానికి మీకు సాక్ష్యాలు, ఆధారాలు చాలా ఉన్నాయి. కొంచెం వినండి. ఏమిటా మోసం ఏంటి, ఆ ద్రోహం ఏమిటి, మనం ఎందుకు సిగ్గుపడాలి? ఇవాళ కూర్చొని రాజ్యాంగం గురించి ఇవాళ మనకి ఫస్ట్ సిగ్గుపడాల్సింది ఏంటో తెలుసా? ఇండియన్ రిపబ్లిక్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి 1950 జనవరి 26 వచ్చింది. అది వచ్చిన తర్వాత 75 ఏళ్ళు మొన్ననే అయిపోయింది. 75 years అయిపోయిన తర్వాత ఇప్పుడు అద్వానీ అనే ఆయన, ఎల్కే అద్వానీ అనే ఆయన 25 ఏళ్ల కిందట, వినపడుతుందా ఏమండి మీ ఇష్టం హాయ్ వినపడుతుందండి? ఎల్కే అద్వానీ, ఈ అద్వానీ గారు ఇండియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా, హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాజ్పేయి గారి హయాంలో
25 ఇయర్స్ అయిపోయింది మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, సారీ 50 ఇయర్స్ అయిపోయింది కదా, మనం ఒకసారి రివ్యూ చేద్దామంటే అందరూ కలిసి ఆయన మీద పడి కరిచారు. అంటే అసలు రాజ్యాంగం ముట్టుకోవటం ఏంటి, రాజ్యాంగం మాట్లాడటం ఏంటి, రాజ్యాంగం గురించి అర్జెంట్ ఇదేంటి చూసి మీరేమో మనుధర్మాన్ని తెచ్చేస్తారా అని అందరూ కలిసి మీద పడి కరిస్తే ఆయన మాట్లాడాడు. చప్పుడు కాకుండా తోక ముడిచాడు. బీజేపీ వాళ్ళు చెంపలు ఎట్లా వేసుకున్నారంటే, వాళ్ళు ఎంత గట్టిగా బీజేపీ వాళ్ళు వేసుకున్నారంటే 25 ఇయర్స్ దాటిపోయి అయిన తర్వాత వాజ్పేయి పోయి నరేంద్ర మోడీ వచ్చిన 50 + 25 75 ఇయర్స్ అయినా ఈ రాజ్యాంగాన్ని రివ్యూ చేద్దాము, ఒక్కసారి చూద్దాము ఏమైంది, మన అనుభవం ఏంటి, ఏమన్నా మార్చాలా చెయ్యాలా అని ఆలోచన ఒక్కడికి రాలా, మీడియాకి రాలా, ఒక్క మేధావికి రాలా. చిరతలు పట్టుకొని ఆ రాజ్యాంగానికి డప్పు కొట్టడం మొదలుపెట్టారు. అదేదో భగవద్గీత అయినట్టు దాన్నే మార్చకూడదని, అది అపౌరుషేయం అంటారు, వేదాలు అపౌరుషేయం అంటారు, ఇది అపౌరుషేయం అంట. అప్పుడు ఆ నెహ్రూ అనేవాడే చెప్పాడు, అరే మనం చేస్తున్న రాజ్యాంగం నెక్స్ట్ ఇయర్ కాదు రేపే మార్చేయచ్చు, మనం అందుకని మనం దాన్ని లాక్ చేయకూడదు, ఇప్పుడే కావాలంటే ఇవాళ చేస్తున్నది రేపు పనికిరాతే మన జనం వాళ్ళు మార్చేసి కొత్త రాజ్యాంగం రాసుకుంటారని అప్పుడు చెప్తే, నీకు 75 ఏళ్ళైనా దాన్ని ముట్టుకుంటే మైలపడతావు, ముట్టుకుంటా అంటాం పాపం అనేటువంటి సమాజంలో ఉంటే 75 ఏళ్ళ తర్వాత మనం ఇవాళ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం, ఇంకా అదేంటి మంచిదా చెడ్డదా అని ఆలోచిస్తున్నాం అంటే ఫస్ట్ సిగ్గుపడాల్సింది దానికి. ఓకేనా? ఇక ఈ రాజ్యాంగము, మన రాజ్యాంగానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదేదో నన్ను భయపెడుతున్నది ఏంటంటే, ఇక మనకు సాంప్రదాయంగా వచ్చినటువంటి మనుస్మృతి, చాణక్యుడి అర్థశాస్త్రం పనికిరాదు కదా, వీళ్ళు అన్నీ కలిపి అన్నిటి నుంచి తెచ్చిన మన మేధావులు. జవహర్లాల్ నెహ్రూ అనేవాడు సామాన్యుడు కాదు, వాడు నవభారత నిర్మాత, బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఆయన రాసిన రాజ్యాంగం ఆయన తెచ్చుకొచ్చాడు కదా, ఎంత గొప్పది అంటే ఈ మనకి మన కిందటి తరాలు అంటే మా తరం అనుకోండి, మాకు కూడా కాదు మాకన్నా ముందు తరం వాళ్ళకి రోల్ మోడల్స్ ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాడు ఏం చెప్తే, తెల్లవాడు ఏం చెప్తే అటకే చేయాలి. వాడు ఒక మాయదారి మ్యాక్స్ ముల్లర్ అని ఒకడు ఉన్నాడు, ఒక క్రిస్టియన్ మిషనరీ. వాడు హిందూ మతాన్ని వేదాలని చంపడానికి వచ్చాడు దేశానికి. వాడు వేదాలని ట్రాన్స్లేట్ చేస్తే వాడు వేదాచార్యుడు. మ్యాక్స్ ముల్లర్ వాడు ఒక ఋషి అని మన వాళ్ళే నెత్తిన పెట్టుకున్నారు. ఎందుకంటే వాడు తెల్లవాడు చేయటము, తెల్లవాడు ఏది చెప్పినా కరెక్టు, తెల్లవాడు చెప్పిందే న్యాయము వేదము అనేటువంటి ఇది ఒకప్పుడు ఉండేది. అంటే మనకి రోల్ మోడల్ ఎవరండి? బ్రిటన్. ఇప్పుడు మనకి రోల్ మోడల్ ఎవరండి? అమెరికా. అంతే కదా. ఈ మన పాత వాళ్ళప్పుడేమో బ్రిటను, ఇప్పుడున్న అమెరికా, ఈ రెండూ తీసుకుందాం రిఫరెన్స్ పాయింట్లు. వీళ్ళకు కూడా రాజ్యాంగాలు ఉన్నాయి. 1689లో బ్రిటిష్ వాళ్ళకి బిల్ ఆఫ్ రైట్స్ అని ఫస్ట్ పార్లమెంటు అధికారం ఎస్టాబ్లిష్ అయింది. రాసుకోండి, ఇంత 1689. అమెరికా కాన్స్టిట్యూషన్ వచ్చింది కరెక్ట్గా 100 ఏళ్ల తర్వాత 1789. వాళ్ళకి ఒక రాజ్యాంగం ఉంది, వీళ్ళకి ఒక రాజ్యాంగం ఉంది. అందరికన్నా ఇప్పుడు సూపర్ పవరు మనకంతా అమెరికా. ముందు అమెరికా దగ్గరికి వెళ్దాం. ఈ అమెరికన్ రాజ్యాంగంలో 7 అధికరణాలు ఉంటాయి. ఆర్టికల్స్ ఏంటంటే 7, ఓన్లీ 7. వాళ్ళు రాజ్యాంగం వచ్చి ఎప్పటికైందండి? 1789 అంటే 211, ఇది ఒక 26, 237 ఏళ్ళుగా అమెరికన్ రాజ్యాంగం అమల్లో ఉంటే కేవలం 7 ఆర్టికల్స్తో వాళ్ళు నడుపుతున్నారు. వాళ్ళ మొత్తం అమెరికా రాజ్యాంగంలో ఉన్న పదాలు అన్నీ కలిపితే సంతకాలతో సహా 7300. తర్వాత వాళ్ళు ఈ 239 ఏళ్లలో అమెరికా వాళ్ళు రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు మార్చారు అని అంటే 25 సార్లు మార్చారు. ఓకేనా? ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. ఇక
ఇంగ్లాండ్ వాళ్ళకి అసలు రాజ్యాంగమే లేదు, అది అన్రిటన్ కాన్స్టిట్యూషన్, అక్కడ రాసి ఏమి ఉండదు, సంప్రదాయాలు దాని కింద పోతుంది. కాబట్టి వాళ్ళ దానిలో అసలు ఆర్టికల్సే లేవు. సవరణలు చాలా చేసుకున్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మోస్ట్ ఫ్లెక్సిబుల్. బోస్ గారు చూసి నవ్వుతున్నారు. ఆ మోస్ట్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషను బ్రిటన్ది. వాళ్ళు ఎన్నిసార్లు మార్చుకున్నారో వాళ్ళకే లేదు, అయిపోయింది వాళ్ళది. అది వీళ్ళు 25 సార్లు 27 సార్లు మార్చారు అమెరికా వాళ్ళు. 7 రాజ్యాంగ దీంతో 7 అధికరణాలు ఆర్టికల్స్తో 7,000 పదాలతో వాళ్ళు అంత దేశాన్ని చేస్తూ ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఇక మన దగ్గరికి వద్దాం. మన మహాత్ములు మహానుభావులు అందరూ కలిసి రాశారు కదా. దీనిలో వాడు 7,000 అయితే అమెరికాది, మనకు 1,45,000 పదాలు ఉంటాయి. 1,45,000 వర్డ్స్ ఉంటాయి మన కాన్స్టిట్యూషన్. వాళ్ళకి 7 అధికరణాలు ఉంటే మనకి 445 అధికరణాలు ఉన్నాయి. 445. దీన్ని 12 షెడ్యూళ్ళు, 25 పార్టులు, 445 అధికరణాలు, 1,45,000 ఇంత ఎన్ని చెప్పాను మీకు ఇందాక, 1,45,000 పదాలు, 448 అధికరణాలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు. మనం వచ్చి ఎన్నాళ్ళయింది? 75 ఏళ్ళు అయింది. 106 సార్లు మార్చాం రాజ్యాంగాన్ని, 106 సవరణలు చేసాం. వాడు అమెరికా వాడేమో 27 సార్లు 239 ఏళ్లలో మారిస్తే మనం 106 సార్లు ఏమో సవరణలు చేసాం. అంటే రాజ్యాంగాన్ని ఏ రాజకీయ నాయకుడు వస్తే వీళ్ళకి ఇప్పుడు రేపు అందరూ కలిసి సవరించబోతున్నారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి, ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కలిసి మనందరికీ ఒక మహోపకారమైన ఒక మహోదాత్తమైన సంస్కరణని రాజ్యాంగ సంస్కరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా చేయబోతున్నారు. ఏంటో తెలుసా? ఇప్పటిదాకా సుప్రీంకోర్టు అనేది ఈ రిజర్వేషన్లు మీ ఇష్టం వచ్చినట్టు మీ రాజకీయాల కోసం ఎంతైనా పెట్టండి అయ్యా, మీకు దండం పెడతాం, 50కి మించకండి, మెరిట్కి కనీసం 50% వదిలిపెట్టి మీ దరిద్రపు రాజకీయాలన్నీ 50%తో ఆడుకోండి అని సుప్రీంకోర్టు చెప్తే, ఆ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పే ఇప్పటిదాకా అందరినీ ఆపి ఉంచింది. లేకపోతే ఆ మండల కమిషన్ వచ్చినప్పుడు వాడే మింగేసేవాడు వీపీ సింగ్ టైంలో. దీన్ని ఒక సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పిందంటే పెద్ద మనిషి ఒక తీర్పులో చెప్తే దాన్ని ఇప్పటిదాకా గౌరవిస్తున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కలిసి వీళ్ళు అసలు ఇట్లా ఎట్టుంది, 82% రిజర్వేషన్ లేకపోతే ఎట్లండి? 15% ఎస్సీలు, 7% ఎస్టీలు. సరే కనీసం 15 + 2 7 22, ఒక 60% బీసీలు ఉన్నారు, 82% అయింది. వాళ్ళు 82% జాబ్స్లో, సీట్లలో అన్నింటిలో వాళ్ళకి 82% ఇవ్వద్దా అని అంటున్నారు. రాహుల్ గాంధీ మొదలుపెట్టాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అదే పల్లవిని అందుకోబోయి రాజ్యాంగాన్ని మారుస్తారు తొందరలో. ఇక అప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పులు పోతాయి, అన్నీ పోతాయి, త్వరలో రాబోతున్నది. ఇటువంటి రాజ్యాంగ సవరణలు ఇన్ని చేయటానికేమో వాళ్ళకి అభ్యంతరం లేదు. అసలు మనకి ఏమిటి, వాట్ ఈజ్ రాంగ్ విత్ అవర్ కాన్స్టిట్యూషన్ అని రాజకీయ నాయకులు ఇట్టా చెడుగుడాడుతుంటే మనము ఈ దేశంలో ఉండి బాధ్యత గల పౌరులమని అనుకుంటూ, మనకు తెలియందేమీ లేదు అని మనం అనేసుకుంటూ, అమెరికా ప్రెసిడెంట్ ఎట్లా చేయాలి, వాడు అదేదో దేశానికి పంపించాడు, వాడు ఎవడో ప్రెసిడెంట్ని ఏదో చేశాడు, ఇజ్రాయెల్ వాటి గురించి మనం డిస్కస్ చేసి మంచి చెడ్డలు చేసేంతటి మహామహులం కదా. మన దేశంలో మన రాజ్యాంగము మన నెత్తిన ఏం చేసింది అన్నది మనం ఆలోచించామా? ఆలోచించకుండా ఇప్పుడు రాజ్యాంగం గురించి 77 ఏళ్ళు లేటుగానే మనం ఆలోచిస్తున్నాం. సరే, అది అట్లా ఉంచండి. ఇప్పుడు బ్రిటన్లో మనకి చెప్పా కదా, బ్రిటన్ అనేది మనకి రోల్ మోడల్ అని. ఇంతకుముందు మన వాళ్ళందరికీ అదే కదా. వాళ్ళకి హౌస్ ఆఫ్ లార్డ్స్ అని ఉంది. మనకి రాజ్యసభలాగా, ఎగువ సభలాగా వాళ్ళకి హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు.
ఈ బ్రిటన్ అనేది గ్రేట్ బ్రిటన్ అంటారు కదా, అందులో 4 భాగాలు ఉంటాయి. ఒకటి ఇంగ్లాండు, ఒకటి నార్దర్న్ ఐర్లాండు, ఒకటి వేల్సు, ఒకటి స్కాట్లాండ్. ఈ వేల్స్లో, నార్దర్న్ ఐర్లాండ్లో, స్కాట్లాండ్లో రకరకాల చర్చిలు ఉన్నాయి, వేరే మతాలు ఉన్నాయి, అంటే క్రిస్టియన్లలోనే శాఖలు ఉన్నాయి. ఈ 4ట్లో ఒకటైనటువంటి ఇంగ్లాండ్లో, అంటే అందులో 1/4 ప్రాపర్టీ, 4 యూనిట్లు కలిస్తే అందులో 1 యూనిట్లో చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేది మతం. ప్రధానమైన మతం పేరు చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్. అంటే ఇట్ ఈజ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది అదర్ 3 కాన్స్టిట్యూయెన్సీస్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. ప్రధానమైన ఇంగ్లాండ్కు మాత్రమే ప్రాతినిధ్యం వహించేది. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే జగద్గురువులు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారని అన్నట్టు అన్ని పీఠాలు ఉన్నట్టుగా అక్కడ ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ హౌస్ ఆఫ్ లార్డ్స్ విచ్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ కంట్రీ, దానిలో లార్డ్స్ స్పిరిచువల్ అంటారు 26 మంది, అందులో 2 ఆర్చ్ బిషప్లు, 24 మంది బిషప్లు బిలాంగింగ్ టు ఓన్లీ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, మిగతావి కూడా కాదు. ఆ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు సంబంధించినటువంటి 26 మంది బిషప్లకి పర్మనెంట్గా వాళ్ళ ఎగువ సభలో సీట్లు ఇచ్చారు. వాళ్ళు సెషన్ మొదలు పెట్టేటప్పుడు చివర ప్రార్థనలు వాళ్ళే చేయాలి. వాళ్ళు వాళ్ళది మతం కేవలం ఇంగ్లాండ్కు పరిమితమైన వేల్స్కి, స్కాట్లాండ్కి, ఐర్లాండ్కి సంబంధించిన ఆర్థికపరమైన, న్యాయపరమైన ఏ రకమైన బిల్లులు వచ్చినా వాళ్ళు ఓటింగ్ చేస్తారు. అంటే మతానికి, ప్రధానమైన మతానికి, గుర్తుపెట్టుకోండి, అన్నిట్లోకి ప్రధానమైన మతం ఏది ఉందో ఆ మతానికి పెద్దవాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి అంత పెద్ద స్థానం మనందరం నెత్తిన పెట్టుకొని కొలిచే మన ఇలవేల్పులైన బ్రిటిష్ వాళ్ళే చేస్తే, ఆ బ్రిటిష్ వాళ్ళకి మానసపుత్రులు, రాజకీయ వారసులు, ఏజెంట్లు అయినటువంటి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగంలో మరి ఇక్కడ ప్రధానమైన మతం ఏది? దాన్నే మీరు వర్తించండి. హిందూ మతమే కదా. హిందూ మతానికి సంబంధించిన ఆచారాలు ఆ చిన్న బుల్లి దేశం ఎంత ఉంటుంది? ఇదివరకు మన స్వతంత్ర పోరాటంలో అనేవాళ్ళు మన నాయకులు, ఇండియాలో మేమందరం కలిసి ఉమ్మేస్తే మీ ఇంగ్లాండ్ కొట్టుకుపోతుందిరా అనేవాళ్ళు. అంత చిన్న దేశం. వాడు 26 మందికి ఇస్తే మన వాళ్ళు కనీసం ఒక్క జగద్గురువుకి, ఒక జగద్గురు పీఠానికి, పోనీ ఇంకొక వైష్ణవ పీఠానికి, ఇంకొక మధ్వాలకి, వీళ్ళందరూ 3-4 మనకు ఉన్నాయి కదా సంప్రదాయాలు, 4కి సంబంధించిన ఈ 4 జగద్గురువులు వైష్ణవ మధ్వ సంప్రదాయంతో కూడా కలిపితే ఒక 5-6 ఉంటే, ఈ 5 మీరు అయ్యా మీరు ఒక్కొక్క రిప్రజెంటేటివ్ మీరు పంపండి, మేము చేసేటువంటి శాసనాలు ఏమన్నా ఉంటే వాటిని ధర్మశాస్త్ర ప్రకారం మంచిదా చెడ్డదా కాస్త మీరు చూసి చెప్పండి అని దానికి పేరు పెద్దల సభ అని పెట్టారు కదా. హౌస్ ఆఫ్ ఎల్డర్స్ అంటారు మన రాజ్యసభని, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇక్కడ ఉండే. వీటన్నిటిలో ఎవరైనా అంటే బ్రోకర్లని, బ్లాక్మెయిలర్స్ని, డబ్బులు ఇచ్చేవాళ్ళని, ఎందుకు పనికిరాని వాళ్ళని, వీళ్ళందరినీ వాళ్ళ పార్టీలో డ్రైవర్లని, చపరాశీలను కూడా ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా పంపించేస్తారు. అట్లాంటి పెద్దల సభకి ఒక్క జగద్గురు పీఠానికి ప్రాతినిధ్యం ఉన్నదా? లేదు అని అంటే ఎందుకు లేదని మనం అడగాలా వద్దా? మన రాజ్యాలు, మా స్వాములు, మా జగద్గురువులు, వాళ్ళని మనం గౌరవించకపోతే ఎవడు గౌరవిస్తాడు? ఇది హిందూ దేశం అయితే, ఇక్కడ ఉన్నది అందరికీ ఉన్నది హిందూ మతం అయితే, ఈ హిందూ మతంలో మా అందరికీ నెత్తిన పెట్టుకొని చూసే మా జగద్గురు శంకరాచార్యులు వారు మీలాంటి వాటిలో కలగజేసుకోరు. కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్ రాజ్యసభలో మీకు ఉండాలి అని మనం ఎప్పుడూ అడిగి ఉండాల్సింది కదా. అడిగామా ఎవరన్నా? అది కాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలగాటమాడుతుంటే ఈ మతాన్ని, ధర్మాన్ని మీద, అయ్యా రాంబాబు గారు, ఇంకా నాకు ఎంత టైం ఉంది? కాలం ఉందా? లేదంటే చెప్పండి, ఇది నాది అనంతం. అందుకని మీరు ఎప్పుడు ఆపమంటే అప్పుడు మళ్ళా తర్వాత ఎప్పుడగలుగుతాం అని అనలేదు కదా. సరే, ఇప్పుడు మనకి మోసం అన్నాను చూసారా, ఇవన్నీ కొన్ని పెద్ద మాటలుగా కనబడతాయి.
మోసము, ద్రోహము అన్న. ఈ మోసం ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అందరూ స్థిమితంగా కూర్చొని ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు మన దేశం యొక్క స్థితిని ఒక్కసారి వెనక్కి వెళ్ళండి. ఒకప్పుడు ప్రపంచం మొత్తానికి నాగరికత నేర్పాము, విజ్ఞానం నేర్పాము, అన్నీ సైన్స్ ఇక్కడ పుట్టింది, ఆస్ట్రానమీ ఇక్కడ పుట్టింది. ఆఖరికి సంస్కృత భాషని దేన్నైతే పనికిరాదు అని మూలబారేశారో మన వాళ్ళు తెచ్చిన ఈ సంస్కృత భాష ఒక్కటే ఈ సూపర్ కంప్యూటర్లు, ఇప్పుడు వస్తున్న మోస్ట్ మోడర్న్ కంప్యూటర్లు అన్నిటికీ పనికొచ్చేటువంటి ప్రోగ్రామింగ్కి అనువైనటువంటి భాష సంస్కృతం ఒక్కటే అని నాసా వాళ్ళు ఎప్పుడో తెలిసారు. అలాంటి సంస్కృత భాషనేమో పారేశాం. అటువంటి దాన్ని ఇప్పుడు యాస్ట్రానమీలో దీనిలో ఎన్ని న్యూక్లియర్ ఫిజిక్స్లో, క్వాంటమ్ ఫిజిక్స్లో మీరు దేన్ని తీసుకున్నా వీటన్నిటికీ మనం ప్యారలల్స్, అసలైన మూలాలన్నీ విజ్ఞానం ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ విజ్ఞాన సర్వస్వము, విజ్ఞాన నిధి అనేది ఉంటే వేదము, వేదశాస్త్రాలైనటువంటి ఈ దేశము మహారాజులు ఉన్నంత వరకు వాళ్ళు రాజులు ఎంత కొట్టుకు చచ్చినా ధర్మాన్ని కాపాడారు, వేదాన్ని కాపాడారు, వేదశాస్త్రాలను కాపాడారు, వేద విజ్ఞానాన్ని పోషించారు. వాళ్ళు గుళ్ళు కట్టారు, ఆ గుళ్ళకు అనుబంధంగా వేద పాఠశాలలు పెట్టారు, యూనివర్సిటీలు పెట్టారు, గురుకులాలు పెట్టారు, వీటి మీద రీసెర్చ్లు చేయించారు. నలంద లాంటి విశ్వవిద్యాలయం ఇన్ని ఉన్నాయి. అటువంటి వాటిల్లో మొత్తం చేసినటువంటి మహారాజులు మనకి సగర్వంగా చెప్పుకోగలిగిన వాళ్ళు వందల వేల మంది ఉన్నారు. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఒక గెలాక్సీ. అటువంటి వాళ్ళు పోయారు. ఎప్పుడు పోయారు? ముస్లింల దండయాత్ర తర్వాత వచ్చారు. ఈ ముస్లింలు ఎప్పుడు వచ్చారు? మొట్టమొదటి దాడి 702లో జరిగింది. 702లో జరిగితే అప్పటి నుంచి మనం అష్టకష్టాలు పడి హిందువులందరూ పోరాడి వాళ్ళతో వీరోచితంగా ధర్మవీరుల్లాగా నేను 1000 ఏళ్ల ధర్మయుద్ధం అనే పుస్తకం రాశాను. హిందువులు లాంటి వీరులు ప్రపంచంలోనే లేరు. వీరుల జాతి మందొక్కటే. వాళ్ళు ఇస్లాం ధాటికి వాళ్ళందరూ క్రిస్టియన్ దేశాలన్నీ పప్పు బెల్లలాగా టర్కీ, గిర్కీ, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ఒకప్పుడు క్రిస్టియానిటీ ఉన్నవే. ఆఫ్రికా దేశము, ఆ యూరోప్లో, ఆసియాలో పోతే మనవాళ్ళు మనం 500 ఏళ్ళేమో అక్కడ పోరాడాం వాళ్ళతో. 702లో సింధు మీద బిన్ కాసిం అనేవాడు దండయాత్ర చేస్తే మళ్ళా 500 ఏళ్ళు పట్టింది వాళ్ళకి. ఢిల్లీలో సుల్తానేట్ అని ఫస్ట్ పృథ్వీరాజు చచ్చిపోయిన తర్వాత సుల్తానేట్ అనేది ఢిల్లీ వాళ్ళ ఆధిపత్యంలోకి రావడానికే 1200 అంటే 500 ఏళ్ళు పట్టింది. అప్పుడైనా భారతదేశం ఏమీ రాలా, మనమే ముస్లింల పాలనలోకి పోలా. మన చోళులు, మన చాళుక్యులు, మన వీళ్ళు అందరూ మహామహా సామ్రాజ్యాలు వెళ్ళారు. దక్షిణాది మొత్తం అద్భుతంగా సనాతన ధర్మం వర్ధిల్లింది. ముస్లింల చేతిలో ఏం లేదు. వాడు 1206లో వచ్చిన 1706లో 500 ఏళ్ల తర్వాత ఔరంగజేబు అనేవాడు చచ్చిపోవడంతో వాళ్ళ పతనం అయిపోయింది. ఈ 500 ఏళ్ళు కూడా మనం వాళ్ళతో పోరాడుతూనే ఉన్నాం. మన శాస్త్రాలని, మన విద్యాలని, మన గుళ్ళని కాపాడుకోవటానికి మనం అద్భుతంగా పోరాడాం. పోరాటము తప్ప ఇంకోటి ఎరగని జాతి హిందువులు, అది గుర్తుపెట్టుకోండి. అటువంటి జాతిలో మనం పుట్టామే. 1700 ఏళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ పరిపాలనలో ఉన్న 500 ఏళ్ళ కనీసం 5 నుంచి 700 సంవత్సరాల పాటు వాళ్ళు గుళ్ళు కూల్చారు, బ్రాహ్మణులు మెడకాయలు కోసారు. కాశ్మీర్లో ఒకడు సుల్తాన్ ఎవడో ఉంటే వాడు మెడకాయలు, కాశ్మీర్లో ఉన్న బ్రాహ్మణులందరినీ మెడకాయలు కోసి వాళ్ళు ఎంతమందిని చంపేవరా అని వాడికి లెక్క తేల్చాలి. వినపడుతుందా? లెక్క తేవాలంటే ఇంతమంది ఈ డెడ్ బాడీలని అక్కడికి ఎట్ట తీసుకుపోతారండి? అందుకని వాళ్ళు హెడ్ కౌంట్కి ఒకటి పెట్టుకున్నారు. వాళ్ళ మెడలో జంజం ఉంటుంది కదా, ఒకటి మెడకాయ కోసారు ఒక బ్రాహ్మడిది, వాడు జంజం తీసి పక్కన పెడతారు. ఇలా చంపిన వాళ్ళందరి జంజాలు కలిపి తూచి ఇవాళ 3 మణుగులు, 6 మణుగులు, 10 కిలోలు, 20 కిలోలు లెక్కలు పంపించేవాళ్ళు. అంటే ఎంతమంది చచ్చిపోయి ఉండాలి? ఒక్కొక్కడు ఎట్లాంటి వాడు, ఎలాంటి ఋషులు, ఎట్లాంటి మహానుభావులు, ఎలాంటి వీళ్ళని చంపారే. ఇంతమందిని మనం పోగొట్టుకొని ఇంత చేసినా పోరాడుతూనే ఉన్నారండి.
అటువంటి పోరాట పటిమ ఉన్న హిందూ జాతికి మనం వారసులు. మనమే చేతకాని వాళ్ళు. ఇప్పుడు వచ్చిన ఈ పిచ్చి కులలు, పిచ్చి ఆశలు, పిచ్చి అభిప్రాయాలు మన మైండ్లన్నీ ఖరాబ్ అయిపోయి ఉన్నాయండి. వీఆర్ ఆల్ పాయిజన్డ్. భయంకరమైన స్లో పాయిజనింగ్ గురయ్యి మన పూర్వులు ఎవడన్నా కనుక వచ్చుంటే, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పా ఇదే మాట, ఒక 100 ఏళ్ల కింద, ఒకటి 80 ఏళ్ల కింద భారతదేశంలో, హిందూ దేశంలో ఉన్నటువంటి ఎవడైనా ఏ మామూలు హిందువు, వాడేం పెద్ద విజ్ఞాన కనిగాకల మహారాజు గాకల ధర్మము చేసిన ఒక సామాన్య పౌరుడైనా ఇవాళ గనక వాడి ఆత్మ గనక వచ్చి మనల్ని చూస్తే, ఈ దేశంలో ఉన్న వాళ్ళల్లో హిందువులు అని చెప్పుకుంటున్న మనలో ఎవరమైనా వాడు ఉమ్మేయటానికి కూడా వాడు సిగ్గుపడతాడు. ఉమ్మేయటానికి. మనం గొప్పవాళ్ళం అనుకుంటున్నాం, మహానుభావులు అండి, ఎక్కడ చూసినా మహానుభావులే కనబడుతుంటారు. అందరికీ మైండ్లు దొబ్బినాయి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నామే. అంటే మనమే ఇప్పుడు మొన్న 100 ఏళ్ల కింద, 70 ఏళ్ళు మీరు చూడండి, మన తాతలు ముత్తాతలు ఉన్నారే, వాళ్ళు రాసుకున్నప్పుడు వాళ్ళు ఎలా చేశారు. ముస్లింలు వచ్చి గుడి కూల్చినా ఆ గుడిని మొత్తం కాపాడుకునేవాళ్ళు. ఊళ్ళో జనమందరూ కలిసి, వాళ్ళని కోర్టులకు పోయేవాళ్ళు కాదండి. ఊరి మీదకి ఎవడన్నా ఒక దండయాత్ర చేసినా, ఒక దుండగుడు వచ్చినా, ఇంకోటి ఏదన్నా చేసినా, ఆ ఊళ్ళో వాళ్ళ జనమందరూ, ఆ ఊరి పెద్దలందరూ కలిసి గుళ్ళో కూర్చొని, లేకపోతే రచ్చబండ మీద కూర్చొని చెట్టుకు కట్టేసి కొట్టేవాళ్ళు వాడిని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి, వీడియో తీయాలి, ఆ వీడియోని మనం సర్క్యులేట్ చేయాలి. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి లాయర్లను పట్టుకోవాలి. సుబ్రహ్మణ్యం గారు ఇందాక చెప్పారు ఒక గొప్ప మాట, మీరు విన్నారో లేదో, సిగ్గుపడాల్సిన విషయం వాడు చెప్పాడు. దయానంద సరస్వతి అని ఆయన, స్వామి దయానంద సరస్వతి ఎప్పుడు వేశాడన్నారండి, 2015లో కేసేసాడు. రాజ్యాంగ ప్రకారం గుళ్ళు మీ చేతిలో ఎందుకున్నాయి అని అడగటం. అది ఎప్పుడు వచ్చిందటండి సుప్రీంకోర్టుకి చేతికి, ఆయనే చెప్పాడు 2025లో, అంటే 10 ఏళ్ళు పట్టింది. మా గుళ్ళు మాకు ఎందుకు లేవు, మీకు క్రిస్టియన్ చర్చిలో, ముస్లింలు మసీదులు ఒక్కటంటే ఒక్కటి నువ్వు పెట్టుకోవు కదా, నీ కంట్రోల్లో లేని మా గుళ్ళు అసలు ఏంటంటే మరి సిగ్గుండొద్దండి. మనం ఇంకా ఎంత, మీరు ఒక ఒయాసిస్లో కూర్చొని ఉన్నారు వాళ్ళు తెలుసా, స్కందగిరి టెంపుల్, ఇక్కడ ఏ ఈవో లేడు, ఇంకోటి ఎవడు హుండీ పెట్టి టికెట్లు పెట్టి బాధేవాడు ఎవడు లేడు ఇక్కడ. ఎందుకున్నది అంటే కంచి పీఠం యొక్క ఆధ్వర్యంలో ఇది నడుస్తున్నది కనుక, ఇంకా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాడి పుణ్యాత్ములు కూడా దీన్ని నడిపించేటువంటి స్థితిలో ఉన్నది. ఇది మీ తిరుమలలో కూడా లేదు. ఎక్కడైనా అన్నీ గవర్నమెంట్ చేతుల్లోకి పోయినాయి, వాళ్ళే అన్ని నిర్ణయిస్తారు, అధికారులు వస్తారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అని ఒక బుడబుక్కల డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మనకి. దానిలో ఎవరుంటారో తెలుసా, కన్వర్టెడ్ క్రిస్టియన్లు. వాళ్ళందరూ పేర్లేమో హిందూ పేర్లు ఉంటాయి, చర్చిలకు పోయేవాళ్ళు. వాళ్ళు అక్కడ కమిషనర్లుగా, రీజనల్ కమిషనర్లుగా, జాయింట్ కమిషనర్లుగా కూర్చొని ఇక్కడ ఆగమం ఎట్లా ఉండాలి, ఆ గుళ్ళో పూజకి టికెట్ ఎంత వసూలు చేయాలి, ఈ పూజారికి వీడు ఏమైనా కాజేయకుండా ఎట్ట వాడు చెప్తుంటాడు. హూ ఈజ్ ది బ్లడీ గవర్నమెంట్? హూ ఈజ్ దిస్? వీడు ఇష్టం వచ్చినట్టు చేసా. వాడు ఏ గుడికి చైర్మన్గా ఎవడిని ఇస్తాడో అని పేపర్లు చూస్తే, మనకు తెలిసిన వాడు ఎవడని వస్తే మళ్ళీ వాడిని అడుక్కొని, వాడి కాస్త దర్శనం పర్లేదు, వాడు మనకు తెలిసిన వాడు వచ్చాడే కాస్త దర్శనం ఇప్పిస్తాడేమో అని తొందరపడతాం. కానీ అసలు ఈ గుళ్ళు ఏమిటి, చైర్మన్లు ఏమిటి, వీళ్ళకి వాడెవడో వేయటం ఏంటి? మన గుడి కదా ఇది. ఎప్పుడన్నా ఉందా? తిరుమల గుడిని శ్రీకృష్ణదేవరాయలు 1513లో 4 సార్లు వస్తాడు. ఆయన 20 ఏళ్ళు రాజ్యం చేస్తే ఆ 20 ఏళ్లలో కనీసం 13 సార్లు వస్తాడు. వచ్చి వెంకటేశ్వర స్వామికి కొండెక్కి, అక్కడ ఏమీ లేకపోయినా కొండ మీదకి వెళ్ళి అష్టకష్టాలు పడి వచ్చినప్పుడల్లా రత్నాలు, వజ్రాలు, ఆయన భార్యలు, ఆయన ఎమ్మడొచ్చిన వాళ్ళు రత్నాలు, రాసులు కుమ్మరిచ్చారు వెంకటేశ్వర స్వామికి. కనకాభిషేకాలు చేశారు, బంగార పూతలు చేయించారు. ఇన్ని చేయించినా వాళ్ళు మాకు చెప్పిన వాడు ఒకటి పెట్టమయ్యా, మేము ఇన్ని ఇచ్చాం కదా, మరి మీరు సరిగ్గా కాజేస్తారేమో, మా వాడు ఒకడు వచ్చి చూస్తాడు అని చెప్తే, కృష్ణదేవరాయలు చెప్తే చక్రవర్తి నడిచేది కదా, చెప్పాడా?
గుడి బయట మీరు తిరుమలకు పోగానే చేతులు కట్టుకొని నిలబడి ఉంటాడు కృష్ణదేవరాయలు. ఆయన పక్కన అటు ఒక భార్య, ఇటో భార్య. ఆ విగ్రహం ఎవరు, ఆయన పోయిన తర్వాత ఎవరన్నా వేయించారేమోనండి. మామూలుగా కృష్ణదేవరాయలు చాలా సూటు బూటు వేసుకొని చక్రవర్తిలాగా ఉంటాడు కదండి. ఇట్టున్నాడంటే పిచ్చోడిలాగా అడుక్కు తినేవాళ్ళలాగా ఉన్నాడు కృష్ణదేవరాయలు తిరుమలలో. ఆయనకు తెలియకుండా అంటే ఆ విగ్రహం కృష్ణదేవరాయలు దగ్గరుండి వేయించాడు. దగ్గరుండి భార్యలు సహితంగా వచ్చి ప్రతిష్ఠ అక్కడ నిలబెట్టించి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వచ్చి ఆశీర్వచనం ఇప్పించుకున్నాడు. అటువంటి చక్రవర్తులు ఉన్నారే, వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఎక్కడండి ఈ అధములు, తుచ్చులు. ఈ రాజకీయ నాయకులు ఎవరికో అధికారం వచ్చింది కదా అని వాడు పెత్తనం చేస్తే మనం ప్రతి గుడికి పోయినప్పుడు దర్శనం కోసం వాటి కోసం సిఫారసుల కోసం తంటాలు పడుతున్నామే కానీ ఎప్పుడన్నా హృదయం ద్రవిస్తున్నదా? అక్కడ వేదాలు, వేదశాస్త్రాలు తెలిసినటువంటి పండితుడు, పూజారులున్నా పురుగులను చూసినట్టు చూస్తారే. దేవుడికి గుడికి వెళ్తే ఎవడైనా దక్షిణ వేసేది పూజారికి ఇస్తాడు. ఆ పూజారి తీసుకోమని హారతి పళ్ళెంలో హుండీలో వేయడెవడు. మనకిస్తే దేవుడు బ్రాహ్మడికి ఇస్తే మంచిది అని పుణ్యం కోసం మనం హారతి పళ్ళెంలో వేస్తే వేయకండి వీడు దొంగ 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 అని చెప్పి వాడిని అర్జెంటుగా తీసుకెళ్ళి హుండీలో వేసి నువ్వు ఎంత కాజేసావని పోయేటప్పుడు జేబులు ఎత్తికే పరిస్థితి ఉంటే అది అవమానం అవునా కాదా? సంప్రదాయానికి, ధర్మానికి, శాస్త్రానికి ఆలోచిస్తున్నామా? మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా, ఇన్నిన్ని గుళ్ళు ఉన్నాయి కదా. అసలు మన దేశంలో ఇన్ని వందల ఏళ్ళ పాటు మనం రాజ్యాలు చేస్తే ఒక్క రాజు హయాంలోనైనా, ఆఖరికి తురకల హయాంలోనైనా, క్రిస్టియన్ల హయాంలో అంటే బ్రిటిష్ వాళ్ళ హయాంలోనైనా తిరుమల లాంటి కొండ అది ఏదో నీకు నా పుస్తకం చదివితే అర్థమైంది. అప్పటి పరిస్థితులు వేరు. అటువంటి కొన్నిటిని మినహాయిస్తే ఏ గుళ్ళో కూడా టికెట్లు లేవు. దర్శనాల కోసం టికెట్లు వసూలు చేసే మొదనష్టపు సంప్రదాయం ఈ రాజ్యాంగము, ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ వచ్చిన తర్వాత వచ్చి పడ్డ దరిద్రాలు ఇవి. దేవుడి గుడికి దర్శనానికి టికెట్ ఏమిటండి? శ్రీశైలం అనేది అందరూ కలిపి ఇలవేల్పు అనుకుంటారు. జానపదులు కూడా వచ్చి అక్కడ ఎవరిని పడితే వాళ్ళం మేము వెళ్ళి శుభ్రంగా కూర్చొని పట్టుకొని అభిషేకం చేసుకునేవాళ్ళం. శ్రీశైలంలో ఎంత హాయిగా ఉంటుందో ఆ శ్రీశైలం. మల్లికార్జున దగ్గర పోయి ముట్టుకొని దండం పెట్టుకుంటే అది ఇవాళ ఎలగలడా ఎవడన్నా? ఎంత వసూలు చేస్తున్నారు? 5,000 ఎంతో. 5,000 ముట్టుకోవటానికి. తిరుమలలో వెళ్తే 15,000 10,000 కడితే శ్రీవాణి ట్రస్ట్ నీకు ఇస్తామనంటే మరి నువ్వు రాజకీయం వ్యాపారం చేస్తున్నావా? హూది హెల్లార్యూ అని మనం ఏమైనా అడిగామా? ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఇగో మళ్ళీ ఈ రాజ్యాంగంలోనే వచ్చింది. ఇట్లా మనం నేను కొంచెం దారి తప్పా. ఈ ముస్లింలు ఉన్నంత వరకు 600 ఏళ్ళు 700 ఏళ్ళు వాళ్ళు ఉండి గుళ్ళు కూల్చి మనుషులను చంపి జంజాలు చంపడం లెక్క ద్వారా వాడు మణుగుల లెక్కన బ్రాహ్మల్ని, పురోహితుల్ని, శాస్త్రవేత్తల్ని, ధర్మవేత్తల్ని అందరినీ ఊచకోత కోసిన తర్వాత మనం ఎంత ఆయన చెప్పాడు ఇందాక రణత్ శ్రీరామ్ భక్తియార్ ఖిల్జీ అనేటువంటి గంటల వెధవ వాడు వచ్చి నలంద విశ్వవిద్యాలయం మీద హృదయం ద్రవించిపోతుంది ఎవరికన్నా. అది ఆ ధ్వంసం ఎట్లా జరిగిందో చూస్తే నేను మొన్ననే 1000 ఏళ్ళ ధర్మయుద్ధంలో రాశాను. అటువంటి వాడు 1,00,000 గ్రంథాలను ఇక్కడ ఎందుకు అని అంటే వాడు నవాబుకి వచ్చింది ఏంటిది ఇక్కడేవో పుస్తకాలు ఉన్నాయి ఏం చేయాలి అని అనుమానం వచ్చింది వాళ్ళకి. ఈ పుస్తకాలు ఎక్కడేవో పుస్తకాలు ఉన్నాయి, ఇవేవో పుస్తకాలు అంటున్నారు, వీటిని ఏం చేయాలి అని అడిగితే అక్కడున్న సుల్తాన్ గారు అన్నాడు ఇందులో ఉన్నదంతా వేదంలో ఖురాన్లో ఉందా అన్నాడు. ఖురాన్లో లేదు అన్నాడు. ఖురాన్లో లేనిది మనకెందుకు? కూర్చోండి మీరు కూడా. ఖురాన్లో లేనిది ఇంకెందుకు? ఖురాన్లో లేదు కదా, అందుకని అది పనికిరాదు, అది హరాం, కాల్ చేయమన్నాడు. ఒకవేళ ఈ పుస్తకాల్లో ఉన్నదే ఖురాన్లో కూడా ఉందనుకున్న వాటిని బతకనీయమంటారా అంటే ఖురాన్లో ఎలాగో ఉందిగా మనకెందుకు, అది కూడా కాల్ చేయమన్నాడు. మొత్తం కలిపి 1,00,000 తగలబెడితే కొన్ని నెలల పాటు తగలబడ్డది ఆ గ్రంథాలయం. ఆ 1,00,000 గ్రంథాలు మనం ఏం తెచ్చుకోగలమా? ఎంతమందిని ఊచకోత కోసారు, ఎన్ని శాస్త్రాలు నాశనమైనాయి, ఎంతవైనాయి అంటే ఈ 500 ఏళ్ల పాటు సాగినటువంటి ముస్లిం ఆధిపత్యంలో మనము
ఎప్పుడు కనీ విని ఎరుగనటువంటి నష్టానికి, ధ్వంసానికి ధర్మము, శాస్త్రము, సంస్కృతి, సారస్వతం అన్నీ అయ్యి మన గుళ్ళన్నీ శిథిలమైపోతే, ఇవన్నీ పోయి ఎట్టకేలకి స్వతంత్రం అనేది వస్తే మనం ఏదైనా రాజ్యాంగం రాసుకుంటే, ఆ రాజ్యాంగం రాసుకుంటున్న వాడికి నేను ఈ దేశం వాడిని, నాకు ఇక్కడ ధర్మం ఉన్నదయా, ఈ ధర్మమే నడిపిస్తుంది. వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు, భారతదేశానికి, హిందూ దేశానికి రెండే రథచక్రాలు, ఒకటి ధర్మం, ఒకటి మతం. మతము ధర్మము అనే రెండు చక్రాల మీద భారతదేశం నడుస్తుంది అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. మతం ప్రాణము, ధర్మం ప్రాణము. ఈ ధర్మాన్ని, మతాన్ని వెనక్కి తెచ్చుకోవాలి. మన గుళ్ళని మనం కాపాడుకోవాలి. వాడు 32,000 గుళ్ళని, కాశీలో ఇప్పటికీ మనకు దిక్కు లేదు కదా. కాశీ విశ్వనాథుడు పోతే దిక్కుమొక్కు లేకుండా బిక్కు బిక్కుమంటుంటాడు. ఆ పక్కనే జ్ఞానవాపి మసీద్ అని వాడు ఔరంగజేబు పెట్టింది ఉన్నది. ఇప్పటికో మనం దొంగల్లాగా అటు ఇటు తిరుక్కుంటూ పోవాల్సిందే. కృష్ణుడు పుట్టినటువంటి బృందావనంలో వాడు కూల్చవతలు పారేశాడు, కట్టుకున్నాడు. అది ఇట్లా కొన్ని వందల ఏళ్ల పాటు జరిగినటువంటి గుళ్ళని నిర్మించుకోవటం,